నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఆపేసి అంటే చర్చలకు పిలవాలి అని చెప్పేసి హిడ్మా అండ్ మావోలు సరెండర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? హిడ్మా సరెండర్ అయిపోబోతున్నాడు అనే ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఎందుకంటే మావోయిస్టులు వారంలో దాదాపు 3 సార్లు లేఖలు రాశారు. లేటెస్ట్గా నిన్న కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ వచ్చింది. అదేంటంటే ఆపరేషన్ కగార్ను ఆపేసి మాతో చర్చలకు రండి, అన్కండిషనల్గా చర్చలకు రండి అన్నారు. మరోవైపు పీస్ కమిటీ, శాంతి చర్చల కమిటీ నిన్న రేవంత్ని కలిసింది. ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళి కలిసి కమిటీ కలిసింది. రేవంత్ రెడ్డి కూడా మేము దీన్ని సామాజిక సమస్యగానే గుర్తిస్తున్నాం, మావోయిస్ట్ మూమెంట్ని. సో గతంలో చర్చలు జరిపిన చరిత్ర కూడా కాంగ్రెస్కు ఉంది, కాబట్టి మేము దీని మీద చర్య తీసుకుంటాము అని వాళ్ళకి హామీ ఇచ్చాడు. దాంతోపాటు అప్పటి చర్చల్లో కీలకంగా ఉన్న హోంమంత్రి జానారెడ్డి, అప్పట్లో హోంమంత్రిగా ఉన్నాడు. 2004లో చర్చలు జరిగాయి వైఎస్ఆర్ పీరియడ్లో. సో రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు వెళ్ళి జానారెడ్డిని కలిశారు. త్వరలో దీని మీద మేము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే వీళ్ళు ఇది జరుగుతున్న క్రమంలోనే మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఒకరు ప్రకటించాడు తెలంగాణలో. అదేంటంటే ఇక్కడ కర్రిగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్కి మాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది కేంద్ర ఆపరేషను, మేము పాల్గొనట్లేదు అనేది ఒకటి చెప్పాడు. రెండోది, ఏ రాష్ట్రం నుంచైనా మావోయిస్టులు వచ్చి మా దగ్గర సరెండర్ అయిపోవచ్చు. గత కొంతకాలంగా 300 మంది పైన మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మీరు కూడా వచ్చి సరెండర్ అయిపోతే వాళ్ళకి ఇమీడియట్గా మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాము, ప్లస్ లైవ్లీహుడ్ కూడా చూపిస్తాం, జాబ్స్ కానీ లైవ్లీహుడ్ కానీ చూపిస్తాము. కాబట్టి మీరు భయపడకుండా వచ్చి సరెండర్ అయిపోండి అని చంద్రశేఖర్ రెడ్డి పిలిపించాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రెగుట్టలు కావచ్చు, అక్కడ వెంకటాపురం బేస్ క్యాంపు కావచ్చు, ఇంకొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇది జరుగుతుంది, కర్రెగుట్టలు అనే ఏరియాలో. అదేంటంటే దట్టమైన ఫారెస్ట్. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మామూలుగా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక స్టేట్లో 24,000 మంది బెటాలియన్స్ని దింపారని చెప్తున్నారు. అంటే డిఆర్జీ అంటారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, కోబ్రా, కంబైన్డ్ బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్, తర్వాత సిఆర్పిఎఫ్, ఎస్టిఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు, తర్వాత బస్తర్ ఫైటర్స్, వీటన్నిటిని పారామిలిటరీ బలగాలు అంటారు. అంటే రెగ్యులర్ ఆర్మీ వేరు, మనకి రిజర్వ్డ్ ఆర్మీ వేరు, పారామిలిటరీ వేరు. మన దేశంలో పారామిలిటరీ మాత్రమే 25 లక్షల మంది ఉంటారు. ఈ ఫోర్స్ అంతా, ఇండో టిబెటన్ ఫోర్స్ కానీ, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వాటికి వాడతారు. వీటిని ఇప్పుడు ప్రజల మీదకి వదిలేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ. ఆపరేషన్ కగార్ అంటే ఫైనల్ రిజల్యూషన్, అంటే ఫైనల్ మిషన్ అన్నమాట. ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టుల్ని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలని ఈ మోడీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. అందుకని ఎవడైనా దొరికినా కూడా, గాయాలతో దొరికినా కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు, చంపేస్తున్నారు. చంపేయడమే పని. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ గాయాలతో 4 దొరికారనే వార్తే రావట్లేదు. చూడండి, ఒక యుద్ధం అంటే ఒకటి ఇరువైపులా గాయాలు తగులుతాయి, అది జరగట్లా. ఇరువైపులా అంటే సైన్యానికి ఎక్కడ గాయాలు జరగట్లేదు. 2, గాయపడిన మావోయిస్టులే కనిపించట్లేదు. గాయపడిపోతారు కదా కొంతమంది మావోయిస్టులు, వాళ్ళని పట్టుకొని రావచ్చు కదా, అది జరగట్లేదంటే అర్థమేమి, గాయపడినా కూడా చంపేస్తున్నారు. సో క్లియర్గా మావోయిస్టులను చంపేయాలి అనే కార్యక్రమం తీసుకున్నారు. దీనికోసం దాదాపు 5 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మందిని మోహరించారు. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా, కర్రెగుట్టలు ఎంత ప్రాంతం, అది దాదాపు 288 చదరపు కిలోమీటర్లు అని చెప్తున్నారు. కర్రెగుట్టలు 288 చదరపు, 300 వేసుకుందాం, 300 చదరపు కిలోమీటర్లకి 24,000 మందిని దించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ జరుగుతుందని. సో అక్కడ ఉన్నది ఎంతమంది మావోయిస్టులు అని చెప్తున్నారు వీళ్ళు, 800 నుంచి 1000 మందిని చెప్తున్నారు. సో 1000 వేసుకుందాం, 1000 మంది మావోయిస్టులు ఒకచోట ఎందుకున్నారనేది నాకు ఇప్పటికి కూడా విచిత్రమే.
మామూలుగా మావోయిస్టులు 1000 మంది అయితే నాకు తెలిసి ఎప్పుడు చరిత్రలో ఒక చోట లేదు. నేను ప్రత్యక్షంగా చూసిన అతిపెద్ద సమావేశం అంటే 120 మంది. 120 మంది ఒకసారి 16 రోజులు ఉన్నాం. నేను కూడా ఉన్నాను అప్పుడు. 100, 120 మంది ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టులు ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు. ఎందుకంటే ఎప్పుడు శత్రువు అటాక్ చేస్తే అందరూ పోతాం కాబట్టి వాళ్ళ పోరాటం పేరే గెరిల్లా పోరాటం. గెరిల్లా పోరాటం అంటే ఒక కన్వెన్షన్ ఆర్మీ లాగా ఒక చోట ఉండరు వాళ్ళు. గెరిల్లా పోరాటం అంటే విస్తరించి ఉండాలి, మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండాలి. మామూలుగా ఒక దళం 60 కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతుంటుంది. ఒక స్క్వాడ్ అనేది ఒక చోట ఉండదు. ఒక ఊర్లో రెండో రోజు మూడో రోజు ఉండకూడదు అనేది రూల్ అనమాట. ఒక చోట ఉండకూడదు. ఎప్పుడైనా అడవుల్లో ఎందుకు ఉంటారంటే, ఒకటి వాళ్ళ సమావేశాలు ఏమన్నా ప్లేనరీ కానీ కాన్ఫరెన్సులు కానీ జరుగుతుంటారు, లేదు మిలిటరీ ట్రైనింగ్ కోసం ఉంటారు. గన్ రిపేర్ వర్క్షాపులు జరుగుతాయి, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ జరుగుతుంది. మూడవది పొలిటికల్ క్లాసులు జరుగుతాయి. కొత్తగా రిక్రూట్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళకి ఈ సమాజాన్ని గురించి, లేకపోతే దేశ పరిస్థితుల గురించి, చరిత్ర గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి పొలిటికల్ క్లాసెస్ జరుగుతాయి. ఈ 3-4 పర్పస్ల కోసమే ఇటువంటి సమావేశాలు జరుగుతాయి తప్ప 1000 మంది ఒక చోట కూర్చొని రండి మమ్మల్ని చంపేయండి అని ఎవరు కూర్చోరు. మావోయిస్ట్ పార్టీ గురించి మినిమం తెలిసిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది. కాబట్టి ఇది కావాలనే ఎంతమంది ఉన్నారని చెప్పడం ద్వారా వీళ్ళని సమర్థించుకోవడానికి, అంటే వాళ్ళు 1000 మంది ఉన్నారు కాబట్టి మేము 24,000 మంది వచ్చాం అని చెప్పడానికి చేస్తున్నట్టు ఉంది తప్ప నిజంగా 1000 మంది మావోయిస్టులు ఒక చోటకి వచ్చే పరిస్థితి ఉండదు. హిడ్మా లాంటి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడు కూడా మావోయిస్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒక చోట కూంబింగ్ కానీ పోలీసులు అటాక్స్ జరుగుతున్నప్పుడు రిట్రీట్ అంటారు దాన్ని. వెనక తట్టు ప్రాంతాలని వాళ్ళు కొంత నిర్మించుకుంటారు ముందుగానే. అంటే ఇక్కడ మనకు అటాక్ జరిగితే మనం ఎక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకోవాలి, అక్కడ మనకి లాజిస్టికల్ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ముందే ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్లో భాగంగా కరేగుట్టల ఏరియాలో తెలంగాణ బార్డర్లో వాళ్ళు షెల్టర్ జోన్స్గా పెట్టుకుంటారు. షెల్టర్ జోన్ అంటే వాళ్ళు నిర్బంధం ఉన్నప్పుడు వేరే దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ సైలెంట్గా ఉండి తమను కాపాడుకోవడానికి. అంటే చాలాసార్లు మావోయిస్టులు ఏం చెప్తుంటారంటే, మనం బతుకుండడమే సక్సెస్ అయినట్టుగా లెక్క అని. విప్లవం సక్సెస్ అనేది చాలా ఏళ్ళు పడుతుంది. సో అంతవరకు మనం బతుకుండడమే మనం సక్సెస్ అయినట్టుగా. అందువల్ల మూర్ఖపు పనులు చేసి చచ్చిపోకుండా తెలివిగా మనం రక్షించుకోవాలి. ఒక్కొక్కసారి ఏమీ చేయకుండా సంవత్సరం పాటు మావోయిస్టులు ఒక చోట ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే నిర్బంధం తీవ్రతరంగా ఉన్నప్పుడు వాళ్ళు కాపాడుకోవాలి. కానీ ఇవాల్టి పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఇంత స్థాయిలో పారామిలిటరీని రంగంలోకి దించి అసలు గాయపడినా కానీ సరెండర్ అవుతా అన్నా కానీ, సరెండర్ అవుతా అంటే చాలామంది ఇప్పుడు 1000 మందిని 24,000 చుట్టుముట్టినప్పుడు అందులో చాలామంది మేము సరెండర్ అయిపోతామని బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వీక్గా ఉంటారు, వాళ్ళు చనిపోవడానికి ఇష్టం ఉండదు. వచ్చేసినప్పుడు వాళ్ళని సరెండర్గా చేసుకొని బయటికి తీసుకురావాలి, కానీ చేయట్లేదు. అందరినీ చంపేస్తున్నారు. అది అనవసరమైన విషయం ఒకటి. రెండోది, మావోయిస్టులు మిలిటరీ ఈ 2 వర్గాలే లేవు ఇక్కడ, ప్రజలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్రెగుట్టల్లో 3 విలేజ్లు ఉన్నాయి. అందులో డోలి అనే విలేజ్లో ఎక్కువ వీళ్ళు ఉన్నారు, ఆదివాసీలు, గిరిజనులు. సో ఇప్పుడు వీళ్ళు అటాక్స్ ఏంటి, డ్రోన్స్, హెలికాప్టర్లు, థెర్మల్ టెక్నాలజీ వీటన్నిటిని ఉపయోగించుకొని కదలికల్ని బట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అందులో సామాన్యమైన గిరిజనులు కూడా చనిపోయే అవకాశం. చనిపోయినప్పుడు వీళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా మావోయిస్టులని వేస్తారు. అందుకనే కూడా 1000 మంది అని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా గిరిజన సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి, అరే బాబు మా గిరిజనులు చంపేసి మీరు మావోయిస్ట్ అకౌంట్లోకి వేసేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది చరిత్రలో. ప్రజల్ని కూడా చంపేస్తారు. వాళ్ళకి ఫుడ్ పెట్టిన ప్రజలను చంపేసి మావోయిస్ట్ అంటారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మావోయిస్ట్ అంటారు. వాళ్ళకి మావోయిస్టులకి షెల్టర్ ఇవ్వకపోతే, ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది అక్కడ మావోయిస్టుల నుంచి సామాన్య గిరిజనులకి. పెడితేమో పోలీసులు చంపేస్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ కగార్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టలు కానీ క్లియర్గా ఫైనల్గా బాధితులు ఎవరంటే గిరిజనులు, సామాన్య ప్రజలు. అందుకనే కేసీఆర్ కూడా మాట్లాడాడంటే, కేసీఆర్ ఏమి డెమోక్రటిక్ గయ్యేం కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఘోరంగా మావోయిస్టుల్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఆయన అంటే మన దేశంలో ఉండే ఒక వైరుధ్యం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు
హింసను నమ్ముకుంటారు. అధికారం తొలగిపోయినప్పుడు మాత్రం పౌర హక్కులు, ప్రజాస్వామ్యము ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అలాగా కేసీఆర్కి ఇప్పుడు ఇది గుర్తుకొచ్చింది. తీర్మానం కూడా చేసి పంపిస్తానంటున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఇది జరుగుతుంది కాబట్టి గిరిజన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకుందాం అనేది కేసీఆర్ స్ట్రాటజీ. కేసీఆర్కి అనుకూలంగా వెళ్ళకూడదని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముందుకొచ్చి నేను చర్చలకు పిలుస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మావోయిస్టులను ఇలాగే వేటాడారు. ఈ రేంజ్లో కాకపోవచ్చు కానీ అప్పుడు కూడా మనకి ఆపరేషన్ గ్రీన్ హంట్ 2009లో ఏ ప్రభుత్వం ఉంది అప్పుడు ఇంకా ఘోరంగా గిరిజనుల నుంచే సాల్వజుడుం అనే ఒక దారుణమైన సైన్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళ కంటితో వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచారని అంటారు కదా, అలాగా గిరిజనుల నుంచే తయారు చేసి గిరిజనులు చంపించింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇవాళేమో రేవంత్ రెడ్డి వచ్చి నేను సామాజిక సమస్య అంటున్నాడు. సో కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయాలే జరుగుతున్నాయి తప్ప ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్య హక్కులు, నిజమైన గిరిజనుల జీవితాల గురించి ఎవడూ మాట్లాడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.